హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోలో మనం బ్లాగింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. దానిలో డీటెయిల్గా మనం బ్లాగింగ్ అంటే ఏమేమి చేస్తాము, ఎలా చేస్తాము, దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం మొబైల్ నుంచి బ్లాగింగ్ అనేది ఏ విధంగా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందరికీ ల్యాప్టాప్స్ అదేవిధంగా కంప్యూటర్స్ అనేవి అవైలబుల్ ఉండవు కాబట్టి సో మొబైల్ ద్వారా మనం బ్లాగింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, మొబైల్ ద్వారా మనం ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా పెట్టచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మన మొబైల్ నుంచి బ్లాగింగ్ చేయడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. మనం క్రోమ్ బ్రౌజర్ని ఉపయోగించి దీని నుంచి మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి బ్లాగింగ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మనకు ఒక యాప్ అనేది కూడా అవైలబుల్ ఉంది. సో దానికి నేను ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి. సో నేను ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు వర్డ్ ప్రెస్ అనేది ఎంటర్ చేయండి. సో మీకు కనిపిస్తుంది కదా వర్డ్ ప్రెస్, WORDPRESS. సో వన్స్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది వర్డ్ ప్రెస్ అని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి వర్డ్ ప్రెస్ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు ఐకాన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వర్డ్ ప్రెస్ అనేసి. సో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించి మీరు మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ అనేవి పెట్టచ్చు అనమాట. అసలు మరి వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మొబైల్ నుంచి ఎలాగనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందుగా మీరు గూగుల్లో డిజిటల్ కమ్మో అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా డిజిటల్ కమ్మో స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ అని, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను రైట్ సైడ్లో మెనూ ఆప్షన్ చూపిస్తున్నాను. దీంట్లో మీకు హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, మనకి డొమైన్ మరియు హోస్టింగ్ ఉంటేనే మనం వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుంది అనేసి. దానికి సంబంధించిన ఆఫర్స్ ఏమున్నాయి, మనకి ఏది బాగుంటుంది ఏంటని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు బ్లూ హోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో మనకి చాలా తక్కువ కాస్ట్కే సింగిల్ వెబ్సైట్ని 1 year వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మన వెబ్సైట్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సపోర్ట్ కూడా మనకి 24/7 ఉంటుంది. ఒకవేళ మీరు కాస్ట్ పరంగా ఎక్కువ ఉన్న ఇంకా అడ్వాన్స్ సెటప్స్ కావాలి, మీ వెబ్సైట్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు సైగ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ లెవెల్లో మీకు బ్లూ హోస్ట్ అనేది సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బై నౌ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు బ్లూ హోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ హోస్ట్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు వర్డ్ ప్రెస్ అనేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది బేసిక్ ప్లాన్, అంటే ఇక్కడ వీళ్ళు డాలర్స్లో చూపిస్తున్నారండి. సో దీనికి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. కరెన్సీ అనేది డాలర్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు కరెన్సీ అనేది ఈ విధంగా ఇక్కడ మెనూలో USD దగ్గర INR అనేది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది మీకు. సో మీరు ఈ కరెన్సీ అనేది చేంజ్ చేసుకోగానే ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. సో 199 per month, బట్ 199 కాదండి, మనం 1 year తీసుకున్నట్టయితే మనకు ప్రైస్ అనేది 299 అవుతుంది. సో 199 అనేది మీరు 3 yearsకి తీసుకున్నట్టయితే కనుక వీళ్ళు 199 రూపీస్కే ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. క్రియేట్ ఏ న్యూ డొమైన్, యూజ్ ఏ డొమైన్ యూ ఓన్. సో మనం డొమైన్ అనేది ఇంతవరకు ఏమీ పర్చేస్ చేయలేదు. ప్లస్ మనకి బ్లూ హోస్ట్ వాళ్ళు ఫ్రీగా డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం కొనాల్సిన పని కూడా లేదనమాట. సో మన అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా సేవ్ చేసుకోవడం కోసమే నేను బ్లూ హోస్ట్ అనేది మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైతే డొమైన్ మీ వెబ్సైట్కి పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని మీరు ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్గా నేను సందీప్ 360 టెక్ .com అయితే .com లేకపోతే .in ఇలా మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. .co, .in, .org, .net, .online, .website. బట్ .com అనేది మనకి యూనివర్సల్ డొమైన్ కాబట్టి మీరు .comని చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇండియా వరకే టార్గెట్ చేయాలి, మీకు ట్రాఫిక్ అనేది ఓన్లీ ఇండియా నుంచి వస్తే చాలు అనుకుంటే మీరు .in అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ద డొమైన్ sandeep360tech.com ఈజ్ అవైలబుల్. సో మీ డొమైన్ అనేది ఎవరు రిజిస్టర్ చేసుకోకుండా ఖాళీగా ఉంటే కనుక మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్గా డొమైన్ అవైలబుల్ ఉందని రావడం జరుగుతుంది. ఒకవేళ మీ డొమైన్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే డొమైన్ నాట్ అవైలబుల్, చూస్ అనదర్ డొమైన్ నేమ్ అనేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ డొమైన్ నేమ్ని చేంజ్ చేసి వేరే ఏమన్నా ఉన్నాయో సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు సక్సెస్ఫుల్గా డొమైన్ నేమ్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అని రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పేరు, అదేవిధంగా మీ ఇనిషియల్, ఒకవేళ మీకు బిజినెస్ రిలేటెడ్గా మీరు డొమైన్ పర్చేస్ చేస్తే కనుక మీ బిజినెస్ యొక్క పేరు ఇక్కడ ఇవ్వాలి. అదే కంట్రీ అనేది ఇండియా మనం డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా మీ అడ్రస్, సిటీ, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్టేట్, నెక్స్ట్ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీరు మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే మీ ఈమెయిల్ అడ్రస్లో ఏమైనా చేంజెస్ ఉండి మిస్టేక్స్ ఉంటే కనుక ఈమెయిల్ అనేది వేరే ఎవరికో వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు వెరిఫికేషన్ గురించి కానీ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాబట్టి తప్పకుండా మీ ఈమెయిల్ ఐడిని కరెక్ట్గా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఒకసారి సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోండి. సో వన్స్ మన ఈమెయిల్ ఐడిని కంప్లీట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ చూడండి ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అనేసి అకౌంట్ ప్లాన్ అని మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక బేసిక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో బేసిక్ అనేది 12 months మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి బేసిక్ 24 months, అదేవిధంగా 36 months ఉంది. ఒకవేళ మీరు 3 yearsకి కావాలి అనుకుంటే కనుక మీకు 199 రూపీస్కి అంటే 100 రూపీస్ తక్కువకి రావడం జరుగుతుంది. బట్ 3 years అమౌంట్ అనేది మీరు ఒకటేసారి పే చేయాలి. సో అంత అమౌంట్ పే చేయలేరు కాబట్టి 12 monthsకి సెలెక్ట్ చేసుకోండి. సో 12 months సెలెక్ట్ చేసుకుని మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే హోస్టింగ్ ప్రైస్ అనేది 3,588 రూపాయలు అవుతుంది 12 నెలలకి. తర్వాత మీకు ప్రైమరీ డొమైన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఫ్రీ ఎస్ఎస్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మీరు చూసినట్టే కనుక డొమైన్ ప్రైవసీ, కోడ్ గార్డ్ బేసిక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసి ఉన్నాయి కదండి. వీటిని అన్టిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు అన్టిక్ చేయడానికి టర్న్ ఇట్ ఆఫ్ అని ఉంది. టర్న్ ఇట్ ఆఫ్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా అన్టిక్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా ఏమైతే వీళ్ళు సెలెక్ట్ చేసి ఉంచారో ఇవన్నీ కూడా మీరు అన్టిక్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు చూడొచ్చు సేవింగ్స్ 45% అనేసి 3,000 రూపీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ అమౌంట్ మనకి 3,588 రూపాయలు అవుతుందండి. ఒకవేళ మీ బిజినెస్ రిలేటెడ్గా ఏమైనా జీఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ మీకు యాడ్ జీఎస్టీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు మీ జీఎస్టీ నెంబర్ని యాడ్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది మీకు ట్యాక్స్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టోటల్గా మీరు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీకు లాస్ట్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద bluehost.in టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో నేను ఒకసారి డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ పేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అక్కడ నుంచి మనం ఏ విధంగా పేమెంట్ చేయొచ్చని చూపిస్తాను. సో నేను సక్సెస్ఫుల్గా డీటెయిల్స్ అని కూడా ప్రొవైడ్ చేసిన ఇక్కడ మనకి లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ హోస్ట్ అనేసి చూజ్ ఏ పేమెంట్ మెథడ్ అనేది మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫైనల్ అమౌంట్ అది మనకి 4,233 రూపాయలు రావడం జరిగింది. సో ఇంతకుముందు మనం 3,588 అనుకున్నాము. బట్ ఇక్కడ మనకి 4,233 అయింది. సో ఎందుకు అయిందని మనకి ఇవి ట్యాక్సెస్ అండి. సో మనం జీఎస్టీ రిలేటెడ్గా అదేవిధంగా మనం ఏవైతే ఉంటాయో ఆ ట్యాక్సెస్ అన్ని యాడ్ అయిన తర్వాత మనకి ఇంత అమౌంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ ప్రైస్ మనకి ట్యాక్సెస్తో కలిపి 4,233 రూపాయలు 84 పైసలు అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసిన మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేవి 4 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కార్డ్ ద్వారా పే చేయొచ్చు. మీ డెబిట్ కార్డు ఉన్నా లేదా క్రెడిట్ కార్డు ఉన్నా మీరు పే చేయొచ్చు. ఒకవేళ మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ఉపయోగించండి. సో వ్యాలెట్ అంటే కనుక మనకి పేటిఎం కానీ ఇలాంటి ఫోన్పే ఇవన్నీ ఉంటాయి కదా, వీటి ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక యూపీఐ. సో యూపీఐ అనేది మనకు అందరికీ తెలిసిందే. సో గూగుల్ పే, ఫోన్పే, భీమ్, పేటిఎం, సో ఇలా మనం ఏదైనా యూపీఐ ఐడి ఉపయోగించి కూడా అమౌంట్ అనేది మనం పే చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫోన్పేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోన్పే యొక్క యూపీఐ ఐడి అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఫోన్పే యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో యూపీఐ ఐడి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది 9014126056. సో @YBIL అనేది నా ఫోన్పే యొక్క యూపీఐ ఐడి అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెరిఫై మీద క్లిక్ చేయగానే మనకి వెరిఫై అవుతుంది. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చింతలపూడి సందీప్ అనేసి నాది వెరిఫై అవడం జరిగింది. సో ముందుగా మీరు పేమెంట్ చేసే ముందు మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టు మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్పే యాప్ ఏదైతే ఉంటుందో దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు నేను చూపిస్తున్నాను. సో మీకు చూసినట్టయితే నాకు ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది ఫోన్పే నుంచి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీ యొక్క యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇక్కడ మీరు రిక్వెస్టెడ్ బై ఇన్ బ్లూ హోస్ట్ అనేసి ఇక్కడ మీరు పే మీద క్లిక్ చేసి మీ యూపీఐ ఏదైతే బ్యాంక్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అవడం జరుగుతుంది. సో ప్రజెంట్ నాకు దీని నుంచి వెబ్సైట్ అనేది అవసరం లేదు కాబట్టి నేను పేమెంట్ అనేది చేయట్లేదు. బట్ సేమ్ స్టెప్స్ మీరు ఫాలో అయ్యి మీరు పేమెంట్ అనేది చేసినట్టయితే కనుక మీరు ఓన్గా మీ వెబ్సైట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక లాగిన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి బ్లూ హోస్ట్ నుంచి. సో దాంట్లో మీరు లాగిన్ అయినట్టయితే కనుక మీ వెబ్సైట్ని మీరు స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. వన్స్ మీరు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డొమైన్ నేమ్ అదేవిధంగా మీ హోస్టింగ్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది కూడా ఒకవేళ మీకు డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. లేదా మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్ బ్లూ హోస్ట్ వల్ల కస్టమర్ కేర్ అనేది మనకి అవైలబుల్ ఉంది. సో దాంట్లోకి మీరు వెళ్ళినా సరే అక్కడ మీకు క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే బ్లూ హోస్ట్ మెనూలో చాట్ ఆర్ కాల్ అని ఉందో ఒకవేళ మీరు చాట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చాట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. బట్ కాల్స్ అనేవి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అవైలబుల్ ఉంటుంది. చాట్ మాత్రం 24/7 అవైలబుల్ ఉంటుంది. సో మనకి తెలుగులో మాట్లాడరండి, కస్టమర్ సపోర్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అందుకని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్ ద్వారా లేదా కామెంట్స్ రూపంలో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో వన్స్ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు వర్డ్ ప్రెస్కి ఒక యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. వాటిని ఉపయోగించి మనం ఇందాక ఏదైతే యాప్ అనుకున్నామో యాప్లో మనం లాగిన్ అవ్వాలి. సో దాని గురించి నేను చేస్తున్నా అంటే వర్డ్ ప్రెస్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా అండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాగిన్, సెకండ్ వన్ వచ్చేసి సైన్ అప్ ఫర్ wordpress.com అని ఉంది కదా. సో మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఎందుకంటే ఆల్రెడీ మనం వర్డ్ ప్రెస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, బట్ మీరేం చేయాలంటే నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లాగిన్ విత్ గూగుల్, అదేవిధంగా లాగిన్ బై ఎంటరింగ్ యువర్ సైట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు లాగిన్ బై ఎంటరింగ్ యువర్ సైట్ అడ్రస్ అనే ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క నేమ్ అనేది అడగడం జరుగుతుంది. మనం ఏదైతే డొమైన్ నేమ్ పర్చేస్ చేస్తామో దాన్ని మీరు ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డెమో వెబ్సైట్ అనేది ఎంటర్ చేస్తున్నాను, sandeep360tech.xyz. సో ఈ విధంగా నా డెమో వెబ్సైట్ని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో నా వెబ్సైట్ యొక్క యూజర్ నేమ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో బట్ ఈ యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ని మీరు ఎవరికి షేర్ చేయకండి, ఓన్లీ మీ వరకు మాత్రమే మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ దెన్ మీ ఎవరైనా ట్రస్టీ పర్సన్ ఉంటేనే వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోండి, ఎందుకంటే మీ డేటా అంతా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నా డెమో వెబ్సైట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో వన్స్ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూసారు కదా, నేను యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన మన ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు మన వెబ్సైట్ అనేది రావడం జరిగింది. sandeep360tech మై సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, కింద మనకి పింక్ కలర్లో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మన వెబ్సైట్లోకి మనం ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం టోటల్గా సెట్టింగ్స్ చేసుకోవచ్చు, బ్లాగ్ పోస్ట్ పెట్టుకోవచ్చు, సైట్ పేజెస్ అనేవి కూడా మనం అన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు, ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా వస్తుందో చెక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. బట్ అడ్వాన్స్గా మీరు సెట్టింగ్స్ చేయాలంటే కంపల్సరీ మీరు మీ మొబైల్లో మనకి క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాంట్లో మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. బట్ బేసిక్ లెవెల్లో మీరు అన్ని కూడా ఇక్కడ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట, అందుకని నేను యాప్ సజెస్ట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఎలా ఉంది ఏంటని చూసుకోవాలంటే ఇక్కడ మనకి వ్యూ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ సైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా రిమూవ్ చేశాను. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే కనుక ఇప్పుడు సపోజ్ మీరు దీంట్లో ఒక ఆర్టికల్ పెట్టాలి అనుకుంటున్నారు. సో దానికి మీరేం చేయాలంటే ఇక్కడ మనకి పింక్ కలర్లో క్రియేట్ ఏ పోస్ట్ అనేసి ఆర్ పేజ్ అని ఇక్కడ మనకు ఒక చూపిస్తుంది కదా, కార్నర్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ తోటి. లేకపోతే ఇక్కడ మనకి పైన పోస్ట్ అనే ఆప్షన్ ఉంది, అదేవిధంగా పేజెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఇక్కడ షార్ట్ కట్ అనేది ప్రొవైడ్ చేసి దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లాగ్ పోస్ట్ పెట్టాలా లేదా పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనం బ్లాగ్ పోస్ట్ అనేది పెట్టాలి అనుకున్నాం కాబట్టి బ్లాగ్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన టైటిల్ మనం ఏదైతే పోస్ట్ పెట్టాలి అనుకుంటున్నామో దాని నుంచి పెట్టాలి, డెమో బ్లాగ్ పోస్ట్. సో నేను ఈ విధంగా టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్ట్ రైటింగ్ అనే ఆప్షన్ కదా, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకో దాని గురించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు. సో మొబైల్ నుంచి చేసేటప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మీరు ఏదైతే కీప్యాడ్ ఉపయోగిస్తున్నారో ఆ కీప్యాడ్లో మనకి వాయిస్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుందండి. సో వాయిస్ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే మాట్లాడతామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మొబైల్ నుంచి బ్లాగింగ్ చేసే వాళ్ళకి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి మైక్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా కీబోర్డ్లో, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. హాయ్, మై నేమ్ ఈజ్ సందీప్. సో మనం ఏదైతే టెక్స్ట్ పెట్టాలి అనుకుంటామో బ్లాగ్లో దాని అంతా కూడా ఈ విధంగా వాయిస్లోనే ఇవ్వచ్చు. మనం మొత్తం టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని మనం టైప్ చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కీప్యాడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా పెద్ద ఆర్టికల్స్ మీరు టైప్ చేయడం ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మీరు ఒకవేళ ఇమేజ్ అనేది పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇమేజ్ పెట్టండి, ఇక్కడ మనకి లెఫ్ట్లో కీప్యాడ్ పైన బ్లూ కలర్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే పారాగ్రాఫ్, హెడ్లైన్, మోర్, ఇమేజ్, వీడియో, పేజ్ బ్రేక్, సపరేటర్, లిస్ట్, సో కొటేషన్స్, మీడియా, టెక్స్ట్, సో ఎవ్రీథింగ్ దీంట్లో మనకి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఉంటుందండి. మనం దీంట్లో ఇప్పుడు ఇమేజ్ అనేది పెట్టాలనుకున్నట్టు ఇమేజ్ మీద సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన మనకి ఇక్కడ యాడ్ ఇమేజ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మీ మొబైల్లో ఏవైతే ఇమేజ్ ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్ ఫ్రమ్ డివైస్, టేక్ ఏ ఫోటో, వర్డ్ప్రెస్ మీడియా లైబ్రరీ. సో చూస్ ఫ్రమ్ డివైస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన దగ్గర మీకు ఎలో అని అడగడం జరుగుతుంది, ఎలో మీద క్లిక్ చేయండి. సో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇమేజ్ వచ్చేసి బ్లాగింగ్ అంటే ఏంటంటే ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించిన థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ అనేది మనకి
అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మన ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వడం జరిగింది. ఒక ఇమేజ్ మీరు ఇంకా సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఇక మనకి ఇమేజ్ పైన సెట్టింగ్స్ అని ఆప్షన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేయగానే ఎడిట్ చేయడం కానీ, రీప్లేస్ చేయడం కానీ, సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. అంటే దాని సైజ్ కట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఏమైనా మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం, సో క్రాప్ ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవడం, సో ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ విధంగా మీరు ఏదైతే ఇమేజ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ పెట్టాలనో దాని గురించి అన్నీ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు వీటన్నిటిని కూడా 1 by 1 ఉపయోగించి చూడండి. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి, సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వర్డ్ప్రెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎలా యూస్ చేసినా మన వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఎందుకంటే మన దీంట్లో కోడింగ్ రిలేటెడ్గా ఎటువంటి చేంజెస్ అనేవి చేయట్లేదు. ఓన్లీ మనం బ్లాగ్ పోస్ట్ పేజెస్లోనే పెడుతున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు డౌట్ పడాల్సిన పని లేదు. యాజ్ ఎ బిగినర్గా మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా మీ బ్లాగ్ పోస్ట్ రిలేటెడ్ ఇచ్చిన తర్వాత మనకి పబ్లిష్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పైన పబ్లిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు ఇక్కడ చూడొచ్చు రెడీ టు పబ్లిష్ అనేసి కీప్ ఎడిటింగ్ అండ్ దెన్ పబ్లిష్ నౌ ఉంది. పబ్లిష్ నౌ మీద క్లిక్ చేసినట్టయితే మన పోస్ట్ అనేది అప్లోడింగ్ అనేసి ఈ విధంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో వన్స్ పబ్లిష్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి పోస్ట్ పబ్లిష్ అని. అప్పుడు మనం బ్లాగ్ పోస్ట్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు బ్లాగ్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది, మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏవైతే పబ్లిష్ చేసామో అవన్నీ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు డెమో బ్లాగ్ పోస్ట్ అనేసి మనం ఇందాక ఎంటర్ చేసాం కదా, నేను వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మన బ్లాగ్ పోస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు హాయ్ మై నేమ్ ఇస్ సందీప్ అనేసి మనం ఇవ్వడం అడిగింది కదా. సో ఇందాక మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు మనం ఒక బ్లాగ్ పోస్ట్ అని పెట్టాం. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని ఉపయోగించి బ్లాగ్ పోస్ట్ ఏ విధంగా పెట్టాలి ఏంటని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదండి. సో నెక్స్ట్ మనం సెకండ్ వేలో అంటే క్రోమ్ బ్రౌజర్ని ఉపయోగించి దాంట్లో మనం ఏ విధంగా పెట్టాలని నేను చూపించబోతున్నాను. సో అగైన్ మళ్ళీ నేను క్రోమ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇలాగ న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను అండి. న్యూ ట్యాబ్ అనేది నేను డెస్క్టాప్ మోడ్లో తీసుకుంటున్నాను. సో డెస్క్టాప్ మోడ్లో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో sandeep3stitech.xyz అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో ఉందండి. సో మీరు చూడొచ్చు నేను మళ్ళీ నార్మల్ మోడ్లో పెడుతున్నాను. సో నార్మల్ మోడ్లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో డెస్క్టాప్ మోడ్లో అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ పక్కన మీరు ఏం చేయాలంటే లాగిన్ అని ఎంటర్ చేయండి, LOGIN. సో లాగిన్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మీకు ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని రావడం జరుగుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ వర్డ్ప్రెస్ పెట్టుకున్నారో దాన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. సో చూడొచ్చు మీరు ఇందాక మనకి యాప్లో ఒకలాగా ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోలాగా ఉంది. ఎందుకంటే ఇది మనకి కంప్యూటర్ వ్యూ అండి, మన డెస్క్టాప్ మోడ్లో పెట్టాం కాబట్టి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇందాక ఏవైతే ఆప్షన్ కనిపించో అవే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించడం అవుతుంది. అయితే మనం దీంట్లో ఇలా జూమ్ చేసుకొని చూడడం అలా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది డెస్క్టాప్ మోడ్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం ఇందాక మనం పోస్ట్ అనేది పెట్టాం కాబట్టి మీరు చూడొచ్చు హోమ్, అప్డేట్స్, పోస్ట్, మీడియా, పేజెస్, కామెంట్స్, అపీరెన్స్, ప్లగిన్స్, టూల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం పోస్ట్ అనే ఆప్షన్ చెక్ చేసుకోవాలి కాబట్టి పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆల్ పోస్ట్ అని రావడం జరుగుతుంది. ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పటివరకు మనం ఏమేమి బ్లాగ్ పోస్ట్ పెట్టామో వాటి యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చూడొచ్చిందా మనం డెమో బ్లాగ్ పోస్ట్ ఉంది కదా, సో ఈ విధంగా పెట్టొచ్చు. అయితే కొత్త పోస్ట్ పెట్టాలంటే మనకి ఇక్కడ యాడ్ న్యూ ఆప్షన్ అనేది ఆల్ పోస్ట్ కింద కనిపిస్తుంది. అదేవిధంగా మనకి పైన టాప్లో న్యూ అనే ఆప్షన్లో కూడా మనకి ఈ విధంగా పోస్ట్, మీడియా, పేజ్, యూజర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో మనం ఏ విధంగా అయితే కంప్యూటర్లో చేస్తామో అవే సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. సో యాడ్ న్యూ పోస్ట్ కాబట్టి నేను పోస్ట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో యాడ్ టైటిల్. సో టైటిల్ ఏం పెట్టాలనుకున్నాం, డెమో బ్లాగ్ 2. సో సేమ్ ఇక్కడ కూడా మీరు ఏవైతే టైప్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మొత్తం టైప్ చేయొచ్చు, లేదా మీ దాంట్లో ఒకవేళ మీరు టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏంటంటే మనకి ఇక్కడ వాయిస్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా మీరు వాయిస్ టెక్స్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ దీంట్లో మీరు ఇమేజ్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి పైన ప్లస్ సింబల్ చిన్నగా కనిపిస్తుంది అండి, ఇక్కడ మనకి చూపిస్తున్నాను. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ మళ్ళీ ఇందాక మనకి ఏ విధంగా ఆప్షన్స్ వచ్చాయో, సో పేజ్ బ్యాక్, పారాగ్రాఫ్, ఇమేజ్, గ్యాలరీ, సో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇమేజ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మీడియా లైబ్రరీ ఆల్రెడీ మనం ఇందాక అప్లోడ్ చేసాం కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మీడియా లైబ్రరీలో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనం వాట్ ఈజ్ బ్లాగింగ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రైట్లో ఇమేజ్ యొక్క టైటిల్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టైటిల్స్ ఇవన్నీ ఇస్తే మీకు SEO పరంగా మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో వన్స్ మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది, సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మన ఇమేజ్ అనేది ఈ విధంగా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసిన మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ డాక్యుమెంట్స్ అని, డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు
కేటగిరీస్. సో మీ బ్లాగ్ పోస్ట్ అనేది దేనికి సంబంధించిందో మీరు ఆ కేటగిరీని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ కేటగిరీ మీద క్రియేట్ చేసుకొని దానికి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్స్. సో యూట్యూబ్లో మనం ఏ విధంగా అయితే వీడియో ట్యాగ్స్ పెడుతుంటామో అదేవిధంగా ఇక్కడ మనం మన వెబ్సైట్ యొక్క టాపిక్ రిలేటెడ్గా ట్యాగ్స్ అనేవి పెట్టవచ్చు. తర్వాత మీరు చూసిన ఫ్యూచర్డ్ ఇమేజ్. సో ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది మన బ్లాగ్ పోస్ట్ పైన కనిపిస్తుంది. సో దీన్ని నేను యాడ్ చేసి చూపిస్తాను. సో మనం ఆల్రెడీ దీంట్లో ఇమేజ్ అని అప్లోడ్ చేసాము. సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెట్ యాజ్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇమేజ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో తర్వాత మనం చూసినట్టయితే డిస్కషన్ కానీ సో ఇలా మనకి కామెంట్స్ రిలేటెడ్గా మనకి కావాలా వద్దా ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వరకు మీకు సరిపోతుంది. ఈ ఆప్షన్స్ అన్ని ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అప్డేటింగ్ అనేసి మీ పోస్ట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వ్యూ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది, వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన అయితే మనం ఏవైతే పోస్ట్ పెట్టామో ఆ పోస్ట్ మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో ప్రీవియస్గా వచ్చేసి మనం డెమో బ్లాగ్ పోస్ట్ అని ఒకటి పెట్టాము, కానీ దాంట్లో మనం ఫ్యూచర్ ఇమేజ్ అని యాడ్ చేయలేదు. దీంట్లో మనం ఏం చేసామంటే ఫ్యూచర్ ఇమేజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు కంప్యూటర్ లేకుండానే మొబైల్ నుంచే ఫుల్గా మీ వెబ్సైట్ని మొత్తాన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు దీంట్లో థీమ్స్ కానీ ఇలాంటి ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మనకి ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో దానికి మీరు ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏ విధంగా ఆప్షన్స్ వస్తాయి. మీరు డాష్ బోర్డ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. దీంట్లో మీరు అపీరియన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మీకు థీమ్స్ అని కనిపిస్తుంది. సో థీమ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమేమి థీమ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు థీమ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన వెబ్సైట్కి సంబంధించిన థీమ్స్ కావాలా లేకపోతే ఏం థీమ్స్ కావాలన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి చాలా థీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే పాపులర్లోకి వెళ్దాం. సో పాపులర్ థీమ్స్ ఏమున్నాయి వాటిని చూస్ చేసుకొని దాంట్లో మనం బెస్ట్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆస్ట్రా, సో ఓషన్ డబ్ల్యూపీ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం బ్లాగింగ్ రిలేటెడ్గా కావాలి అనుకుంటున్నాం కాబట్టి మనకి ఒక న్యూస్ రిలేటెడ్గా థీమ్స్ అయితే బాగుంటాయి. మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ ఫిల్టర్స్ అని ఆప్షన్ ఉంది కదా, ఫ్యూచర్స్ ఫిల్టర్స్లో మన బ్లాగ్ కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి సబ్జెక్ట్లో బ్లాగ్ అని, బ్లాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫిల్టర్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఓన్లీ బ్లాగింగ్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా బ్లాగింగ్ రిలేటెడ్గా యూస్ చేసే థీమ్స్ అనమాట. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రిడ్ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకునే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసిన మనకి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాండి, ఇదే థీమ్ యూస్ చేయాలనేది మనకి చాలా థీమ్స్ ఉన్నాయి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మన థీమ్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి విజిట్ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మన వెబ్సైట్ అనేది ఏం చేంజెస్ వచ్చిందో మనకి కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక ఒకలా ఉంది, ఇప్పుడు మనకి మనం ఏదైతే బ్లాగ్ పోస్ట్ పెట్టామో దానికి సంబంధించిన ఈ విధంగా బ్లాగ్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో మెనూ అనేది మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మెనూ అనేది కనిపించట్లేదు. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మొబైల్ నుంచే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఫ్రీగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండానే మీరు ఈ విధంగా బ్లాగ్ పోస్ట్ అనేది పెడుతూ వెళ్ళొచ్చు. అయితే మీరు బ్లాగ్ పోస్ట్ పెట్టేటప్పుడు మాత్రం మీ పోస్ట్ అనేది లెంత్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. జస్ట్ మనం ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టి బ్లాగ్ పోస్ట్ పెట్టామని కాకుండా మినిమం ఒక 700 నుంచి 1000 వర్డ్స్ వరకు మీరు పెట్టినట్టయితే కనుక మీకు తొందరగా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్లో పెట్టాలనుకుంటే ఇంగ్లీష్లో పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ నేను పెట్టలేను, తెలుగులో అయితే నాకు కంఫర్ట్ అనుకుంటే మీరు తెలుగులో ట్రై చేయండి. బట్ నా సజెషన్ మాత్రం ఇంగ్లీష్కే ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు రాయగా ఆర్టికల్స్ అనేవి ఈజీగా ఎలా రాయాలి ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మొదలు పెట్టడం అనేది మంచి ఐడియా అనమాట. సో చూసారు కదా, మన స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే బ్లాగింగ్ వెబ్సైట్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వర్డ్ప్రెస్ యాప్ ఉపయోగించి బ్లాగ్ పోస్ట్ అనేది ఏ విధంగా పెట్టచ్చు. ఒకవేళ మనం ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ ఉపయోగించి ఏ విధంగా చేయాలనేది నేను క్లియర్గా చూపించడం జరిగింది. ఎవరైతే బ్లాగింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను పెట్టే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మీకులాగే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి జెన్యూన్గా ఏమున్నాయి ఏంటి అనేసి వాటి గురించి సెర్చ్ చేస్తుంటారు. కాబట్టి ఫేక్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కాకుండా ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ డౌట్స్ ఏంటని నాకు తెలిస్తేనే నేను క్లియర్గా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి చేయడానికి కుదురుతుంది, మీకు కూడా ఈజీ అవుతుంది. సో మీరు కామెంట్స్ పెట్టడం ద్వారా మీ ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ కామెంట్స్ రీడ్ చేసినట్టయితే కనుక సో ఎటువంటి డౌట్స్ వాళ్ళు
అడగాలి అనుకున్నా సరే కామెంట్స్ రూపంలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళ డౌట్స్ అనేవి డైరెక్ట్గా అక్కడే క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఆల్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్ కాకుండా ఇక్కడ పర్సనల్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడన్నా ఒక కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది చూపించదు, కేవలం మీరు ఇలా ఆల్ అనే ఆప్షన్లో పెడితేనే చూపిస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. సో లీగల్గా మనీ ఎర్నింగ్ టాపిక్స్ గురించి నేను వీడియోస్ పెడుతున్నానండి. సో ఎటువంటి ఫేక్ వీడియోస్ కానీ రిఫరల్ వీడియోస్ కానీ ఏమీ ఉండవు నా దాంట్లో. ఓన్లీ రియల్ అండ్ దెన్ లీగల్ డిజిటల్ మార్కెటింగ్ వేస్ గురించి నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇటువంటి చాలా మన తెలుగులో లేదండి, ఎవరు కూడా ఇంత డీటెయిల్గా మీకు సపోర్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు. సో నా మోటివ్ కూడా అదే, మన తెలుగు వాళ్ళందరూ కూడా లీగల్ వేస్ ఏమున్నాయి, సో వీటి ద్వారా మన మనీ అనేది సఫిషియెంట్గా ఇంటి దగ్గర ఉండి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉండేకుంటే కూడా మనం ఏదో ఒకటి మన ఇంటి దగ్గర ఉండి స్టార్ట్ చేసుకొని మనకంటూ ఒక సపోర్ట్ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అదేవిధంగా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. సో నేను యూట్యూబ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, వెబ్సైట్ డిజైనింగ్ గురించి, ఆర్టికల్ రైటింగ్ గురించి, ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ లైవ్ ట్యూటోరియల్ క్లాసెస్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి. మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. వితిన్ 3 to 6 monthsలోనే మీకంటూ ఒక ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నా వెబ్సైట్ ఉంది కదండి, digitalcommand.com. అదేవిధంగా ఇక్కడ నేను లాస్ట్లో నా పేజ్లో అబౌట్లో కూడా ఇచ్చాను. సో వెబ్సైట్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ చేయడం జరిగింది. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టే మీ పర్సనల్ డౌట్స్ కూడా నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి. సో మేము ఎటువంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయట్లేదు కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.